నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అందరికీ ప్రణామాలు. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంని ప్రస్తావించదలుచుకున్నాను. ఈ అంశం గత 2-3 రోజుల నుంచి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ వస్తున్నారు. కారణం ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పండి. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విషయంలో 50% పెట్టుబడి పెట్టడానికి మాకు అంగీకారం ఉంది, మీరు కూడా 50% పెట్టుబడికి సంసిద్ధులు కండి, ఆ రకంగా మెట్రో ఫేజ్ 2ని మన ఇద్దరం కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్పని మా కేంద్ర మంత్రులు ఖట్టర్ గారు, అశ్విని వైష్ణవ్ గారు, సంబంధిత అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జరిపినటువంటి చర్చలలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది మెట్రో ఫేజ్ 2 విషయంలో. అయితే మెట్రో ఫేజ్ 1 సంబంధించినటువంటి విషయంలో పీపీపీ మోడల్గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి కాలంలో దాన్ని ప్రారంభించటం, పునాదులు వేయటం, ముందుకు తీసుకుపోవటం, ఆ తర్వాత తెలంగాణగా ఏర్పడ్డటువంటి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం, ఆ యొక్క కొనసాగింపుగా ఆ యొక్క కార్యక్రమం నడుస్తూ వచ్చినటువంటి విషయం మనందరం కూడా చూసాం. కానీ ఆ మెట్రో ఫేజ్ 1 సంబంధించిన విషయం పీపీపీ మోడల్లో 90% ఎల్ఎన్టీ, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఈ 10%కి అదనంగా కూడా దాంట్లో భాగంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కూడా 1250 కోట్లు సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఈ పీపీపీలో ఎక్కడైతే పనులు ప్రారంభమైనాయో, అది మెట్రో అయినా ఎయిర్పోర్ట్లు అయినా, కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభాలు చేసింది. అన్నీ కూడా దివాలా తీసినాయి, అన్నీ కూడా నష్టాల పాలైనాయి, అన్నీ కూడా ఆ తర్వాత ఆ నష్టాలని పూడ్చుకోలేని పరిస్థితికి దాపరిచినాయి. కాబట్టి ఇక్కడ ఫేజ్ 1 విపరీతమైన నష్టాల్లో ఉందని చెప్పని, ఈ నష్టాలకు సంబంధించిన విషయంలో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఆ ఫేజ్ 1ని మేమే టేక్ ఓవర్ చేస్తాము అని చెప్పి ఎల్ఎన్టీ యొక్క అప్పుని బదలాయించుకున్నారు. ఉల్టా ఎల్ఎన్టీకి ఉన్నటువంటి క్లెయిమ్ స్టేక్ని కూడా ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేశారు.